త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పెద్దరామాస అనగానే కూడా పెద్దలకు బియ్యం ఇస్తూ ఉంటారు చాలామంది. అసలు పెద్దలకు మరణించినటువంటి పెద్దలకు బియ్యం ఎందుకు ఇస్తారు, అదే అమావాస్య రోజు పెద్దరామాస రోజే ఎందుకు బియ్యం ఇవ్వాలనేది కూడా అదే విషయం మనతో మాట్లాడేందుకు మగిలిపాలెం రాంబాబు గారు ముఖ్య అర్చకులు అయితే ఉన్నారు. అంటే చెప్పండి అయ్య గారు, అది ఎందుకు పెద్దరామాస్య రోజే బియ్యం ఇవ్వాలి పెద్దలకు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు? ఈ తెలంగాణ రాష్ట్రంలో సనాతనంగా ఏంటంటే ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు తల్లి తండ్రి తాతలు ముత్తాతలు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క ప్రేతలు అంటే వారికి ఉన్నటువంటి మన మీద మమకారము ప్రేమతోటి మన బ్రతుకున్నటువంటి మన ఇంటి వాళ్ళ వంశస్థులు ఎవరైతే చనిపోయిన వాళ్లకు ఈ ప్రేత రూపేణ మన పైన తిరుగుతారు, మన గాచారం కూడా బాగుంటలేదంటే పెద్దవాళ్ళను విస్మరించకుండా చనిపోయిన వాళ్ళను బియ్యం ఇచ్చే సనాతన ఆచారం. ఆ బియ్యం ఎట్లా ఇచ్చేదంటే ఇక్కడ తెలంగాణలో రాష్ట్రంలో నాకు తెలిసి గత 50 సంవత్సరాల తర్వాత పూర్వము ఈ ఎవరైతే గ్రామాల్లో అయ్యగారు ఉంటాడో బ్రాహ్మడు, ఆ బ్రాహ్మణ్ణి ప్రతి ఇంటికి విరిచి కాళ్ళు కడిగి అదొక గరకను ఏలుకు ఉంగరం లెక్క కట్టి వాళ్ళ గోత్రము వాళ్ళ పేర్లు చెప్పి ఏది తాత ముత్తాత తండ్రి పేరు లేకుంటే తల్లి కానీ నాయనమ్మ కానీ మా ముత్తమ్మ కానీ ఇట్లా ముగ్గురు పేర్ల మీద పేర్లు చెప్పుకుంటూ వాళ్ళ ఇంట్లో పెద్దలు వెనుకటి ఏదైతే ఇష్టానుసారంగా తిన్నారో వాళ్ళ రూపేణ బ్రాహ్మణునికి భోజనం ఇస్తే పెద్దలకు తృప్తి ఉంటుందని సనాతనంగా అనుకోవడం జరుగుతున్నది. ఆచార పద్ధతిగా అందరూ బియ్యం అయ్యగారులకి ఇవ్వడం జరుగుతున్నది. అంటే ఒక అమావాస్య రోజు మాత్రమే ఎందుకు ఇవ్వాలి, దాని తర్వాత ఇస్తే ఏమవుతుంది అసలు? దానికి ముందు కానీ తర్వాత కానీ ఇస్తే ఏమవుతుంది? అమావాస్య అంటే ఓన్లీ పెద్దలకు చనిపోయిన వాళ్లకు ప్రీతికరమైన రోజు, చీకటి అమావాస్య అంటేనే. అంటే ఒక మంచి కార్యక్రమాలకు శుభసూచకం కాదు ఇది, కార్యక్రమాలకే శుభసూచకం. అంటే తిథుల బట్టి కొంచెం మంది తెలంగాణ రాష్ట్రంలో పెద్దలకు తిథుల బట్టి వాళ్ళు పిండాలు పెట్టేటోళ్ళు ఉంటారు కొంచెంమంది. తర్వాత ఇవన్నీ పెట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు కాలక్రమేణా అంత ప్రపంచమే మారిపోయింది కాబట్టి పెద్దల పేరు మీద బియ్యం, ఎందుకంటే అమాస రోజు పిత్రావాస, ఈ మాలాయాల అమాస అంటారు. మనిషికో రకంగా ఈ మీడియా యొక్క బాగా ఇప్పుడు అతిగా ప్రచారం అవ్వటం వల్ల అందరూ అబ్బో ఇబ్బో అనకుండా సనాతనంగా ఆచార ప్రకారంగా ప్రతి గ్రామంలో మాత్రము అమాస కంటే 5 రోజుల ముందు నుంచి సీరియల్గా రోజు ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళకి వీలవుతుందో వాళ్ళ ప్రకారంగా అమాస వరకు ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం దాదాపు 5 గంటల వరకు ఉదయమే వాళ్ళు కాలకృత్యాలు తీసుకొని చల్లటి స్నాన సంధ్యాదులు ఆచరించి గోదావరి ఉంటే గోదావరిలో స్నానం చేసి పెద్దల పేరు మీద ఒక్క పొద్దుతోటి వారు ఇంట్లో బియ్యము కూరగాయలు చింతపండు పప్పు కారము ఉప్పు దక్షిణ అయ్యగారికి ఇచ్చి కాళ్ళకు దండం పెట్టి మా పెద్దలందరూ ఆశీర్వాదం ఉండాలి, అయ్యగారు ఆశీర్వాదం ఉండాలని వారికి భోజనానికి ఇచ్చి దండం పెట్టుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ అమావాస్య అంటేనే పెద్దలకు బియ్యం ఇస్తే చాలా ఆశీస్సులు ఉంటాయి. మనకు కూడా గాచారం ఏదో ఇంట్లో మంచిగా లేదు, రోగం వస్తుంది నొప్పి వస్తుంది వాళ్ళకి వీళ్ళకు చూపించుకుంటారు, కానీ అదంతా ఏం లేదు. మన ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళకు ఈ పిత్రామాసే కాకుండా ప్రతి అమావాస కూడా మీరు ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే బియ్యం ఇవ్వచ్చు. రేపు అమావాస్య రోజు పరమేశ్వరునికి అభిషేకం చేయండి, వీరభద్ర స్వామికి అభిషేకం చేయండి, విష్ణుమూర్తికి నమస్కరించండి. తర్వాత ఇంటికి గుమ్మడికాయ కట్టుకోండి. ఆదివారం వస్తుంది, గ్రాచారము నరదిష్టి శనిపీడ గ్రహబాధలు పోవాలంటే ఆదివారం అమావాస్య అనేది రేపే రాబోతుంది. మాలాయాల అమావాస రోజు శత్రుబాధలు నరబాధలు ఎవరి పీడ పిశాచాలు అన్నీ పోవాలంటే బూర్తి గుమ్మడికాయ ఇంటికి కట్టుకోండి. తర్వాత మిరపకాయలు జీడి గింజలు ఇలాంటి దృష్టి పోవాలంటే సనాతనంగా అందరూ పెద్దలు చెప్పిన ప్రకారంగా ఇప్పటి కూడా పాటించడం జరుగుతున్నది. పెద్దలకు బియ్యం ఇచ్చి మీరు పెద్దల ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతున్నది. ఎవరైనా మర్చిపోయినా కూడా మళ్ళా అమాస వస్తుంది 15 రోజుల తర్వాత పునః తర్వాత అమాస నాడు కూడా బియ్యం ఇవ్వండి. పెద్దల పేరు మీద ఇతోతకంగా మీ శక్తి కొలది సారెడో తులమో పొలమో ఇచ్చి పెద్దల ఆశీస్సులు పొందాలని ప్రజలందరినీ కోరుకొనుచు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అంటే ఇప్పుడు ప్రతి నెలలో కూడా అమావాస్యలు వస్తూనే ఉంటాయి. ఆ అమావాస్యలకును ఇప్పుడు ఈ అమావాస్యకు తేడా ఏంటి అసలు? అయితే సంవత్సరం మన ఇంట్లో ఎవరైతే చనిపోతారో ఈ సంవత్సరం లోపల తిథి బట్టి కొంచెంమంది వారు పిండ ప్రదానం చేస్తా అంటారు ఇంట్లో కొడుకులు. అయితే అలాంటి కార్యక్రమం చేయటకు చాలా వాళ్ళకు వెనుకబాటుగానే ఆచార పద్ధతి ప్రకారంగా
ఊళ్ళో ఎవరైతే గ్రామంలో ఒక అయ్యగారు ఉంటాడో ఆ అయ్యగారు పిలిచి ఈ అమావాస రోజు అందరూ ప్రతి గ్రామంలో అందరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కుల మత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పెద్దల పేరు మీద అయ్యగారి ఇంటికి పోయి బియ్యం ఇస్తే అయిపోతుంది, మనము పెద్దలకు భోజనం పెట్టేట్టుంటారనే వాళ్ళకి తృప్తి చెందుతారని వాళ్ళందరూ అనుకొని తరతరాల నుండి వాళ్ళ ముత్తాతల నుండి ఇచ్చే అనావాయితీని పోగొట్టకుండా సుదూరంగా ఎక్కడున్నా కూడా ఈ అమావాస నాడు పిత్రావాస నాడు వాళ్ళందరూ ఒక కాడ అన్నదమ్ములు కలుసుకొని కుటుంబ సభ్యులంతా కలుసుకొని చనిపోయిన వాళ్ళ మీద బియ్యం ఇచ్చి వాళ్ళందరూ ఒక కాడ వంట వండుకొని కూర్చొని వాళ్ళ కుటుంబం అంతా పెద్దల పేరు మీద భోజనం చేస్తారు. ఫస్ట్ వంట కాగానే వాళ్ళ మన కాకి అంటే కాకి కాలజ్ఞాని ఇంత పక్షికి పెట్టాలి ఫస్ట్, తర్వాత ఒక ఫోటో పెట్టి ఫోటోకి అలంకారం చేసి ఇంత దండేసి దీపం పెట్టి కోడలు ఇంటి కోడలు ఆ యొక్క చనిపోయిన వాళ్ళకు దీపం పెడితే ఇంటి కుటుంబం అంతా సుభిక్షంగా ఉంటుందని సనాతనంగా చెప్పబడుచున్నది. ఆ అయ్యగారులు కూడా ప్రతి వాళ్ళకి చెప్పడం జరుగుతున్నది. తప్పకుండా పాటించి దీపం పెట్టి ఆ వండిన యొక్క వస్తువులన్నీ వారికి నైవేద్యం పెట్టించి తర్వాత మీ కుటుంబ సభ్యులంతా భోజనం చేసి ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ ఎల్లవేళలా పెద్దల పేరు మీద కనీసము ఈ అమాస నాడు వీలు కాని వాళ్ళు మల్లచ్చ అమాస నాడు కూడా పెద్దల పేరు మీద బియ్యం ఇవ్వండి, పెద్దల ఆశీస్సులు పొందండి. గ్రాచారాలు గ్రహాలు శని బాధ ఆరోగ్య బాధ ఇవన్నీ పోవాలంటే చనిపోయిన పెద్దల పేరు మీద మీ హితోదకంగా శక్తి కొలది బియ్యం దానం చేయండి. బ్రాహ్మణులకు భోజన దక్షిణ తాంబూలాలు ఇచ్చి వస్త్రదానం ఇచ్చి శక్తి కొలది గోదానం భూదానం ఏది ఉంటుంది తమ వీళ్ళు బట్టి దానాలు చేయండి, ధర్మాలు చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంతో నిండు చల్లగా ఉండండి. అమావాస్యకు ఇచ్చే పెద్దలకి ఇచ్చే బియ్యంలో అంటే బియ్యము మరియు ఇంకా ఇతర వస్తువులు కూడా ఇస్తుంటారు, అంటే అవే ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు దానము అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోతారో వాళ్ళకు ప్రీతికరమైన వస్తువు, ఒకరికి ఇది వస్త్రం కట్టుకుంటే మనం బాగుంటుందని సమాజంలో వాళ్ళు వస్త్రాలు నూతనంగా కట్టుకుంటారు, నీట్గా ఉంటారు. తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు కూడా చెంబు దానము, వస్త్రదానము, గిన్నె దానము, తర్వాత ఛత్రి దానము, చెప్పులు దానము, గుమ్మడికాయలు, తర్వాత నూనె. రేపు ఆదివారం నాడు ఎవరైతే నూనె దానం చేస్తారో సకల శని బాధలు పోతాయి. ఓ నూనె బాటిల్ కొని అయ్యగాళ్ళకి దానం ఇవ్వండి, శని అనాలే ఉండదు. పెద్దలు కూడా తృప్తి పడతారు. దీపం పెట్టి ఆ నూనె బాటిల్లో వారికి నూనె బాటిల్ అంటే అక్కడికి వచ్చేటట్టు వాళ్ళు భోజన వసతి కల్పించే విధంగా ఉండేటట్టు బ్రాహ్మణులకు నూనె బాటిల్ దానం చేయండి. తప్పకుండా ఇది పెద్దలు సనాతనంగా రావడం జరుగుతుంది. అమావాస అంటే అందరికి గుర్తుంటుంది పిత్రావాస అంటే. ఆ పిత్రావాస అనేది మర్చిపోని రోజు కాబట్టి ప్రతి గ్రాములు అందరు ఇస్తారు కాబట్టి అందరికి అనుసాధనంగా మనం కూడా పెద్దల పేరు బియ్యం ఇస్తానని ప్రతి ఒక్కరు ఇవ్వటం జరుగుతున్నది. అంటే ఇప్పుడు చాలా వరకు కాలం మారిపోయింది, అంత టెక్నాలజీ కూడా మారింది. అంటే ఇప్పుడు ముందుకు వస్తున్నారు అసలు బియ్యం ఇవ్వడానికి, కానీ ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులకు తిండి పెట్టడానికి కూడా వెనకాడుతున్నారు. కానీ ఇప్పుడు చనిపోయిన తల్లిదండ్రులకు బియ్యం ఇవ్వడానికైనా వస్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు బియ్యం ఇవ్వాలంటే టెక్నాలజీ ప్రకారంగా సుదూరం ఉన్న వాళ్ళకు వీలు కాకుండా ఇంట్లో ఎవరున్నా కనీసం వాళ్ళ కొడుకే కానీ మనవలు కానీ బిడ్డలు కానీ బిడ్డల పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ రక్త సంబంధికులు ఎవరైనా కానీ అన్నదమ్ముల పిల్లలు కానీ లేకుంటే ఒక దోస్తులు అంటే ఫ్రెండ్లు దగ్గర సన్నిహితులు కూడా చనిపోయిన వాళ్ళ పేరు చెప్పి దాన ధర్మాలు రేపు అన్నదానం చేసినా తర్వాత బ్రాహ్మణులకు భోజన వసతి కల్పించినా కూడా వస్త్రదానం చేసినా కూడా చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. మనకు కూడా వారి ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా వెనకటి ఏంటంటే మనందరము సమిష్టిగా ఒక ఫ్రెండ్లీగా ఉండే ఈ సమాజం లోపల మీరు ఎవరో చనిపోయినారు ఎవరో కొడుకు ఇస్తాను పిల్లలు ఇస్తలేరు అనకుండా మనం కూడా దానం చేయొచ్చు. శక్తి కూడా వాళ్ళ మీద ప్రేమ ఉంటే తప్పకుండా ఈ అమావాస రోజు పిత్రావాస అంటారు. మర్చిపోకుండా పిత్రావాస అనేది ప్రతి ఒక్కరు గుర్తుండే విధంగా సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బియ్యం ఇవ్వడం జరుగుతున్నది. తిథులు అనేది మర్చిపోతారు. తిథుల బట్టి కొంచెం మంది జ్ఞాపకం ఉన్న వాళ్ళు తిథుల బట్టి వాళ్ళు పిండ ప్రదానం చేస్తారు, ఇంట్లో కార్యక్రమం చేస్తారు, తిథుల బట్టి వారి యొక్క మాసికాలు పెడతారు. అట్లా కాకుండా సంవత్సరానికి ఒకసారి బియ్యం ఇస్తే తల్లిదండ్రికి ఇట్లన్నా తృప్తి ఉంటే వారు ఆశీస్సులు ఉంటేనే మంచి ఆలోచన విధానానికి అనుగుణంగా పిత్రావాస జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక వాళ్ళ చనిపోయినటువంటి వ్యక్తుల ఒక కొడుకు కానీ వాళ్ళు లేకపోతే ఇంకా ఎవరు ఇవ్వచ్చు బియ్యం? వాళ్లకు రక్త సంబంధికులు ఎవరైనా కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కొడుకే కాదు కోడలు ఇవ్వచ్చు. ఆ బియ్యం అయ్యగారికి వాళ్ళ పేరు చెప్పి మనవలు ఇవ్వచ్చు, మనవరాళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళ రక్త సంబంధికులు అన్నదమ్ముల పిల్లలు ఇవ్వచ్చు. చనిపోయిన వాళ్ళు ఎంతమంది పేరు చెప్పైనా కూడా మనం దానం చేయొచ్చు. దానం లోపల అద్దు ఇంత కట్టు అనేది ఏముండదు, వీళ్ళే ఇవ్వాలనేది ఏముండదు, గింత ఇవ్వాలని ఏముండదు. శక్తి కొలది వారు ఉన్నవారు. ఇప్పుడు ఒక కొడుకు కాకపోతే మనవడైనా ఇంకెవరైనా ఇవ్వచ్చు, ఇంకెవరైనా ఇవ్వచ్చు. వాళ్ళ శక్తి కొలది కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఉన్నవారు ఎట్లుంటారంటే ఒక సాటల బియ్యం పూచి దాపు ఒక 2-3 కిలోల అయ్యగారికి, తర్వాత నీకు ఉల్లిగడ్డలు, చింతపండు, టమాటాలు, కూరగాయలు, నూనె, ఉప్పు, పప్పు అన్ని రకాలు ఇచ్చి దక్షిణ కూడా వారికి తృప్తికి ఇస్తారు, వస్త్రదానం చేస్తారు. అట్లా కాకుండా కనీసం మనం
మానవ జీవితంలో ఉన్న కాబట్టి ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు చనిపోతే ఈ అమావాస్య రోజు వాళ్ళ పేరు మీద కూడా మనవంతుగా కూడా వాళ్ళ పేరు చెప్పి బ్రాహ్మణునికి పోయితే అతను చనిపోయిన అతను తిన్నట్టు రేపు ఆదివారం రోజు. రేపు ఎవరైతే ఆదివారం రోజు అమావాస్య నాడు బియ్యం ఏరో పెత్రవాస నాడు వారికి సకల గ్రహాలు బాధలు ఉన్నాయి. ఎట్లా అంటే అది తొలగిపోయేది కాదు. ఎన్నడైనా కానీ మరి రేపు మర్చిపోయినా కూడా మళ్ళా వాసనాడు వాళ్ళ పేరు మీద బియ్యం దానం చేయండి, అన్నదానం చేయండి. పెద్దలకు ఏడాదికోసారి మన ఇంట్లుంటేనైతే ఎప్పటికి పెట్టపోదువా, చనిపోయింది కాబట్టి వాళ్ళ ఆశీస్సులతో మనం ఉన్నాం కాబట్టి మానవ జీవితంలో రేపు మనకు కూడా ఏం జరిగినా కూడా మనం ఏదైతే కొనసాగిస్తానో రేపు మన పిల్లలు కూడా దాన్నే కొనసాగించాలంటే మానవత జీవితంలో మనము ముందు తల్లిదండ్రికి గౌరవిస్తే మనం రేపు మన పిల్లలు గౌరవించారు కాబట్టి తప్పకుండా ఈ ఆచారాన్ని కొనసాగించాలని కోరుకొనుచు అందరికీ మనవి చేయడం జరుగుతున్నది. సో చూశారు కదండి, ఒక పెత్రామాస యొక్క ప్రాముఖ్యతను ఎంతో అద్భుతంగా కూడా అర్చకులు రాంబాబు గారు అయితే వివరించారంటే ఎక్కడున్నా కూడా మనం సంవత్సరానికి ఒకసారి చేసుకునేది కాబట్టి దీన్ని మరవకుండా కూడా పెద్దలకు బియ్యం ఇస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందంటూ కూడా ఇక్కడ అర్చకులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ.